వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు డిఎస్సి అంశం రేవంత్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు ఫిరాయింపులు బీఆర్ఎస్ ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. నేతలు పార్టీని వీడుతున్న కేసీఆర్ సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ డిఎస్సి అంశంలో మాత్రం విద్యార్థులు ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగానే రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వ విప్లతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మరికొందరు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ బడ్జెట్ సమావేశాల తేదీని నిర్ణయించి ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఈసారి సమావేశాలను వారం పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 24న సమావేశాలు ప్రారంభం కాగా 25 లేదా 26న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాతి రోజు నుండే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే పూర్తి స్థాయి బడ్జెట్ 2024 నుండి 2025ను ప్రవేశపెట్టలేకపోయింది. గత ఫిబ్రవరిలో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ కేవలం 4 నెలల కాలానికే ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టింది. ఆ సమయం పూర్తవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిఎస్సి వాయిదా వేయాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ ఆందోళనలతో రణరంగంగా మారింది. ఇలా ఉద్యమిస్తున్న నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నిరుద్యోగ ఆందోళనలు ఉద్యోగ నియామకాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట హత్యలు, నేరాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే 2 లక్షల రూపాయల లోపు రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, రైతు భరోసా పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు చాలా హామీలు అమలుకు నోచుకోలేదు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అసెంబ్లీ సమావేశాల్లోనూ రేవంత్ సర్కార్కు ఈ హామీలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపులను రేవంత్ సర్కార్ ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపైన అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి వాదన జరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే రేవంత్ సర్కార్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు, పలు కీలక బిల్లులను కూడా ఆమోదింపజేసుకునే అవకాశాలున్నాయి. కొత్త ROR చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై చర్చించనున్నారు. మొత్తంగా ప్రతిపక్షాల దాడి, అధికార పక్షం ఎదురు దాడి మధ్య బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగేలా కనిపిస్తోంది.